గైస్, ఈ రోజు మనం ఖమ్మం నుంచి తిరుపతి మీదుగా అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళాలి అంటే చాలా రూట్స్ అయితే ఉన్నాయి. మనం తిరుపతి మీదుగా అయితే ఎలా వెళ్ళాము అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ముందుగా అయితే మనం ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోతున్నాము. ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి అయితే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ అయితే లేవు. ఎందుకు అంటే ఈవినింగ్ టైమ్ లో ఓన్లీ పద్మావతి అయితే ఉంటది డైరెక్ట్ గా తిరుపతికి. సో మనకైతే ఓన్లీ బుధవారం రోజు అయితే హింసాగర్ ట్రైన్ అయితే ఉంటది. సో ఇది కాట్రా నుంచి కన్యాకుమారి దాకా ఈ ట్రైన్ వెళ్తుంది. సో మనం ఈ ట్రైన్ లో వెళ్తే డైరెక్ట్ గా అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా అరుణాచలానికి అయితే డైరెక్ట్ గా మన ఖమ్మం నుంచి ట్రైన్స్ అయితే లేవు. సో మనం ఇది ఎక్కి కాట్పాడి జంక్షన్ లో దిగేది. కాట్పాడి జంక్షన్ నుంచి ట్రైన్స్ చాలా అవైలబుల్ అయితే ఉంటాయి. సో మనం తిరుపతి నుంచి కూడా చాలా ట్రైన్స్ ఉంటాయి. మనం ఆ ట్రైన్స్ ఎక్కేసి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం ఈ ట్రైన్ ఎక్కేసి తిరుపతి దాకా అయితే వెళ్తున్నాము. మనకైతే రిజర్వేషన్ క్యాన్సిల్ అయితే అయిపోయింది టికెట్. సో మనం జనరల్ లో అయితే వెళ్ళిపోతా ఉన్నాము. సో విజయవాడలో దిగేసి వేరే ట్రైన్ మారడం వల్ల లేకపోతే ఈ ట్రైన్ లో ఖాళీ ఉంటే మాత్రం ఈ ట్రైన్ లో అయితే జర్నీ చేస్తాను. ఖమ్మానికి వచ్చేసరికి దాదాపు 6:47 అయితే అయింది. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నాం ఈ ట్రైన్ లో. ఈ ట్రైన్ దాదాపు కాట్రా నుంచి కన్యాకుమారి రావడానికి 4 days అయితే పడుతుంది. సో దాదాపు 3792 కిలోమీటర్లు ఈ ట్రైన్ అయితే కవర్ చేస్తుంది. సో చాలా లాంగెస్ట్ ట్రైన్ ఇది. ఆ మూల నుంచి ఈ మూల దాకా అయితే కవర్ చేస్తుంది ఈ ట్రైన్ అయితే. ఈ ట్రైన్ ఖమ్మం నుంచి తిరుపతి వెళ్ళడానికి దాదాపు 9 hours దాకా జర్నీ టైం పడుతుంది. ఈవినింగ్ 6:15 వస్తే తిరుపతి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ 3:15 కి అయితే వెళ్తుంది. కాలినడకన వెళ్లే వాళ్ళకి, దర్శనం టికెట్లు లేని వాళ్ళకి ఈ ట్రైన్ వెళ్తే చాలా యూస్ఫుల్ అయితే ఉంటది. ఎందుకు అంటే శ్రీవారిమెట్ల నుంచి వెళ్లే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 6 కి అయితే దర్శనం టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఓన్లీ 3000 మంది మాత్రానికి ఇస్తున్నారు ఈ దర్శనం టోకెన్. ఫైనల్ గా 2 hours తర్వాత అయితే విజయవాడ రైల్వే స్టేషన్ కి మన ట్రైన్ వచ్చేసింది. సో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి చూడాలి ఇక్కడ మన ఖాళీ దొరుకుతుందా లేదని. ట్రైన్ ఫుల్ ఉంది, ప్యాక్డ్. తిరుపతి బాగా జనాలు అయితే క్రౌడ్ ఎక్కువ ఉన్నది. సో మన ట్రైన్ కూడా ఫుల్ అయిపోయింది. ఎందుకంటే ఈవినింగ్ టైమ్ లో ఓన్లీ 2 trains ఉంటాయి తిరుపతి వెళ్ళడానికి. ఒకటి హింసాగర్, పద్మావతి ఎక్స్ప్రెస్. మనకి ఖమ్మంలో ట్రైన్స్ దొరకని వాళ్ళు తిరుపతికి వెళ్ళడానికి విజయవాడ వచ్చి కూడా విజయవాడ నుంచి చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. సో విజయవాడ వచ్చైనా విజయవాడ నుంచి వెళ్ళొచ్చు, లేదా గూడూరు వెళ్ళి గూడూరు నుంచి అయినా వెళ్ళొచ్చు. గూడూరు తర్వాత నాయుడుపేట ఉంటుంది, నాయుడుపేట దిగేసి అక్కడ నుంచి బస్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. నేను గూడూరు ఎందుకు చెప్తున్నా అంటే గూడూరుకి చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి మన ఖమ్మం నుంచి. సో గూడూరు దాకా వెళ్ళిపోయి అక్కడ నుంచి ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే అక్కడ నుంచి దాదాపు 2 hours జర్నీలో ట్రైన్ లో వెళ్ళిపోవచ్చు తిరుపతికి. మనం ఎక్కువచ్చిన హింసాగర్ ట్రైన్ అసలు ఖాళీ అయ్యే సిచ్యువేషన్ లేదు, ఫుల్ ప్యాక్డ్ ఉంది. సో మనం విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ వేరే ట్రైన్ అయితే మారాము. సో ఇక్కడ టీటీని మేనేజ్ చేసేసి మనం వెళ్ళిపోవాలి తిరుపతి. హింసాగర్ దిగేసి ధర్మవరం ఎక్స్ప్రెస్ ఎక్కేసినాము. ఈ ట్రైన్ నర్సాపూర్ నుంచి ధర్మవరం వెళ్తుంది. ఇది నార్మల్ ఎక్స్ప్రెస్. ఇది ధర్మవరంలో సాయంత్రం 5:55 స్టార్ట్ ఉంది. తిరుపతి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 4:15 అయితే వెళ్తుంది ఈ ట్రైన్. ఫైనల్ గా ఏదోలా జర్నీ చేసేసి తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. తిరుపతి నుంచి మనకు ట్రైన్స్ ఉంటాయి, కానీ నేను చాలా టెంపుల్స్ ని కవర్ చేద్దామని తక్కువ రోజుల్లో మరియు ఫ్యామిలీ ఎలా వస్తే సేఫ్ గా ఎలా వెళ్ళాలి అనేది చూపించడానికే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను. తిరుపతి నుంచి అరుణాచలం దాదాపు 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో రోడ్ మార్గం ద్వారా వెళ్దామని నేను ఫిక్స్ అయ్యాను. తిరుపతి నుంచి మనం అరుణాచలం వెళ్ళేటప్పుడు దాదాపు 3 temples దాకా మెయిన్ టెంపుల్స్ ఉంటాయి. 3 or 4 temples ఉంటాయి. ఇవన్నీ మీరు ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ 4 temples ని కవర్ చేయాలి అంటే మనకి బస్సెస్ లో వెళ్తే మాత్రం కుదరదు. సో అందుకే నేనైతే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అయితే రెంట్ కు తీసుకున్నాను. మన తిరుపతిలో చాలా తక్కువ కాస్ట్ లో అయితే మన భయ్య అయితే అరేంజ్ చేస్తున్నాడు. ఈ సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్స్ మరి ఈ భయ్య యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియో ఎండింగ్ లో పూర్తిగా అయితే మీకు తెలియజేస్తాను. ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని పూర్తిగా. కార్ అయితే రెంట్ కు తీసుకొని వెళ్తా ఉన్నాము. టూర్ లో భాగంగా మొదటి టెంపుల్ అయిన తిరుత్తని మురుగన్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. మీరు ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి అనుకుంటే కొండ కిందనే రూమ్స్ అయితే తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదామంటే డైరెక్ట్ పైన కూడా వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ పైన అటువంటి రూమ్స్ మాత్రం అవైలబుల్ అయితే ఉండవు. నేనైతే డైరెక్ట్ గా పైకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వాష్రూమ్స్ కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మనం టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. కొండపైన మొత్తం 2 ప్లేసెస్ లో అయితే వాష్రూమ్స్ ఉన్నాయి. ఒకటి పార్కింగ్ ఏరియాలో ఉంది, ఇంకోటి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ వాష్రూమ్ ఉన్నాయి. 2 రకాల వాష్రూమ్స్ ఉన్నాయి, ఇటు అటు. సో
మీరు ఎక్కడైనా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. వాష్రూమ్స్ మాత్రం ఓకే యావరేజ్, మరీ అంత బాగున్నాయని లేదు, నార్మల్ గా ఉన్నాయని లేదు, యావరేజ్ గా అయితే ఉన్నాయి. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. లోపలికి అయితే మొబైల్స్ అయితే ఎంట్రీ లేవు కాబట్టి వీడియో అయితే తీయలేదు లోపలికి వెళ్ళిన తర్వాత. సో ఈ తిరుత్తని టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కాంచీపురం అయితే వచ్చేసాము. ఈ కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ హిస్టరీ ఏంటంటే, తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఈ కంచి కామాక్షి అమ్మ ఆలయం 1000 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగి ఉంది. బహుశా 7వ శతాబ్దం నాటిది. ఇది 18 అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మరియు శక్తి పీఠంగా సతీదేవితో అనుసంధానించబడిన పవిత్ర స్థలంగా దాని ప్రాముఖ్యతను గౌరవించబడుతుంది. ఈ ఆలయాన్ని పల్లవరాజు స్థాపించారని మరియు చౌలులు, పల్లవులు మరియు విజయనగర పాలకులు సహా వివిధ రాజవంశులు మరింత అభివృద్ధి చేసి పునరుద్ధరించారని ఇక్కడ చరిత్ర. ఈ ఆలయాన్ని 5-8 శతాబ్దాల్లో పల్లవరాజులు స్థాపించారని నమ్ముతారు. వారి రాజధాని కాంచీపురం. ఈ ఆలయ చరిత్ర ఏంది అంటే, శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీ దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు. ఇది కాంచీపురం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ హిస్టరీ. అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత వరదరాజుల స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ తమిళనాడులో అన్ని టెంపుల్స్ అయితే 12 గంటలకు క్లోజ్. దాని పక్కనే ఉన్న పట్టు చీరల షాప్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా రకాల పట్టు చీరలు చాలా తక్కువ ధరకే మనకి లభిస్తాయి. ఇక్కడే తయారీ అయితే కాబట్టి. దాని తర్వాత అయితే టెంపుల్ తిరిగి ఓపెన్ చేశారు 3:30కి సాయంత్రం. సో మనం అయితే టెంపుల్ కాడికి వెళ్తా ఉన్నాము భోజనం చేసిన తర్వాత. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి అంటే, తమిళనాడులో కాంచీపురంలో ఉన్న శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం గొప్ప చరిత్రను కలిగి ఉంది. దీని నిర్మాణం మరియు విస్తరణలో చోళులు మరియు విజయనగర పాలకులు గణనీయమైన పాత్ర పోషించారు. ఈ ఆలయ పునాదిని పల్లవరాజు నందివర్మన్ వేసినట్లు నమ్ముతారు. ప్రధాన ఆలయాన్ని 1053లో చోళులు నిర్మించారు మరియు కులత్తుంగ చోళ్, విక్రమ చోళులు మరింత విస్తరించారు. 14వ శతాబ్దంలో తర్వాత చోళ రాజులు మరొక గోడ మరియు గోపురంను చేర్చారు. అంతేకాకుండా ఈ ఆలయంలో గోల్డెన్ లిజార్డ్ కూడా ఉంది. దాని యొక్క హిస్టరీ కూడా చూద్దాం. రాజుల ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదని నమ్మకం. బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకున్న వచ్చిన వారి పాదాలను నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదని కూడా ప్రజల్లో మరొక నమ్మకం కూడా ఉంది. బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న వరదరాజుల ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగుతో ఏర్పాటు చేసిన బల్లిని తాగితే సకల దోషాలు తొలగి పుణ్యం వస్తుందనేసి భక్తుల విశ్వాసం. ఇది ఈ టెంపుల్ హిస్టరీ. ఈ టెంపుల్ లో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం కన్ఫర్మ్ ఈ టెంపుల్ ని విజిట్ చేయండి. సో ఇక్కడ క్రౌడ్ మాత్రం బీభత్సంగా అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడు వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ కి అయితే వస్తారు. మాకు దర్శనానికి దాదాపు 3 hours దాకా అయితే పట్టింది. టెంపుల్ దర్శనం కాగానే ఇక్కడ నుంచి మేమైతే వేలూరు అయితే బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే సాయంత్రం 8 గంటలకల్లా టెంపుల్ అయితే క్లోజ్ ఉంటది వేలూరు టెంపుల్ లో కూడా. మనకి కాంచీపురం నుంచి వేలూరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కి దాదాపు 83 కిలోమీటర్స్ ఉంటది. సో మనకి దాదాపు అయితే 3.5 hours 4 hours దాకా జర్నీ టైం అయితే పడుతుంది. సో అందువల్ల మనం అయితే ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతా ఉన్నాము. జర్నీలో అయితే మధ్యలో చిన్న టీ బ్రేక్ అయితే ఇచ్చేసాము. సో చూసారు కదా, ఇక్కడ కొండలు మాత్రం చెట్లు మామూలుగా అయితే లేవు, ఏకదమ్ అయితే ఉంది. మొత్తం చుట్టుపక్కల అయితే చెట్లు. నాకు ఎక్కువ టైం అయితే లేదు. ఫాస్ట్ గా ఈ టీ తాగేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. దాదాపు వేలూరు వెళ్ళేసరికి అయితే 7:40 అయితే ఉంది. సో టెంపుల్ క్లోజింగ్ టైం దగ్గరకు అవుతుంది కాబట్టి నేను ఎటువంటి ఫుటేజ్ అయితే తీయలేకపోయాను. టెంపుల్స్ లోకి మొబైల్స్ కానీ ఏమి ఎలో అయితే లేదు. సో ఇది గోల్డెన్ టెంపుల్ కాబట్టి నేను దబదబా అన్ని లగేజ్ వెహికల్ లోనే పెట్టేసి అక్కడ నుంచి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచి వెంటనే రూమ్ తీసేసుకుని ఎర్లీ మార్నింగ్ లేసి అయితే అరుణాచలానికి అయితే బయలుదేరాను. అరుణాచలం ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ అయితే ఉంది. దాదాపు 2 hours లో మనం వెళ్ళిపోవచ్చు అరుణాచలానికి. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే వచ్చేసి అరుణాచలం టెంపుల్ కి అయితే వచ్చేసాము. ముందుగా అయితే దర్శనం చేసుకొని ఈవినింగ్ టైంలో అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో టెంపుల్ చూసారు కదా, గోపురాలు అయితే చాలా హైట్ లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నది ఇక్కడ టెంపుల్ కూడా. సో లోపలికి దర్శనం దాదాపు అయితే 4 to 6 hours దాకా అయితే పడుతుంది. సో ఇక్కడ 50 రూపీస్ టికెట్స్ కూడా అయితే దొరుకుతాయి దర్శనానికి. చూసారా లోపల అయితే మేము ఉన్నాము.
టెంపుల్ ని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి దాదాపు అయితే 11 అయితే అయింది. సో ఇంకా ఇంత మటుకు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇక్కడ కాళ్ళు మాత్రం బీభత్సంగా అంటుకుపోతున్నాయి. దీని మీద అడిగేసి మళ్ళీ తీస్తే మాత్రం కాళ్ళు వచ్చేటట్లేదు. అరుణాచలం టెంపుల్ హిస్టరీని కూడా పూర్తిగా అయితే చూద్దాం. అరుణాచలం ఆలయం హిందువులకు ఒక పవిత్రమైన క్షేత్రం. దీనిని అరుణాచలేశ్వర ఆలయం, అన్నమలయర్ ఆలయం లేదా తిరువన్నమలై ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం శివుడు మరియు పార్వతికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మ మరియు సంరక్షకుడు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వివాదనకు పరిష్కరించడానికి శివుడు కాంతి స్తంభంగా తర్వాత అరుణాచలం రూపంలో అవతరించాడని చెప్తారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. శివుడు ఆజ్ఞతో విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలం చుట్టూ అరుణపురం అనే పురం నిర్మించబడింది అని పురాణాలు చెబుతుంటాయి. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా భక్తుల పాపాలను తొలగించుకోవచ్చు, అంతర్గత శాంతిని పొందవచ్చు, దైవిక ఆశీర్వాదాలు పొందవచ్చు అని నమ్ముతారు. అరుణాచలేశ్వర ఆలయం పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగం క్షేత్రంగా పరిగణించబడుతుంది. అరుణాచలేశ్వర అగ్నిలింగేశ్వరునికి అంకితం చేయబడింది. శివుడు మరియు పార్వతి ఇక్కడ నివసిస్తారని భక్తులు నమ్ముతారు. ఆలయం 4 వైపులు 4 ఉన్నత గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వాసారాలు ఉన్నాయి. ఇది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకున్న రాజగోపురం ఎదురుగా హారతి వెలిగించి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నుంచి హారతి దర్శించుకొని అక్కడ నుంచి భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. ఈ రాజగోపురం ఎత్తు చూసారా, చాలా అంటే చాలా హైట్ అయితే ఉంది. నేను కూడా ఇక్కడ హారతి వెలిగించి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఈవినింగ్ 4కి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. చెప్పులు లేకుండా ఓన్లీ సాక్సులు వేసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. సో సాక్సుల మీద ఉన్నా కూడా రాళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి, చాలా కష్టంగా అయితే ఉంటది. సో దాదాపు 14 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ చేయాలి. దాదాపు ఇక్కడ 8 టెంపుల్స్ అయితే కవర్ చేయాలి. అవి ఏమేమి టెంపుల్స్ అంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ 8 లింగాలని కవర్ చేయాలి. మొదటిగా అయితే అగ్నిలింగానికి అయితే వచ్చేసాను. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల ఆశ్రమాలు కూడా అయితే ఉంటాయి. అందులో భోజనాల సదుపాయం కూడా ఉంటుంది. మీకు ఆకలి అయితే మాత్రం అక్కడికి వెళ్ళేసి అయితే తినొచ్చు. దాని తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ ఈ లెమన్ పెట్టేసి తొక్కితే చాలా మంచి ఫలితం లభిస్తుంది అనేసి ఇక్కడ నమ్మిక. ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయి అనేసి కూడా నమ్మిక. సో అందుకే ఇక్కడ చాలా మంది వచ్చేసి లెమన్స్ అయితే తొక్కేస్తున్నారు. ఇక్కడ శివలింగాలే కాకుండా అమ్మవారి టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి. ఈ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు, లేదా నార్మల్ గా కూడా వెళ్ళిపోవచ్చు. మధ్యలోనే ఉండగా గాలి దుమ్ము అయితే విపరీతంగా స్టార్ట్ అయిపోయింది. వర్షం పడేలాగా అయితే ఉంది. నైరుతి లింగం కాడికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. వర్షం పడకపోతే ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయితే చేస్తాను. గిరి ప్రదక్షిణ మధ్యలోనే స్వామివారు ఎన్నో పరీక్షలు అయితే పెడుతున్నారు. అవి మనం పాస్ అవుతామా లేదా ఫెయిల్ అవుతామా అనేది అయితే టెస్ట్ చేస్తున్నాడు. మనం ఎంత చేసినా మాత్రం కన్ఫామ్ గా అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తాను. ఎంత వర్షం పడినా అయితేనే ఫిక్స్ అయిపోయాను. వర్షం అయితే బీభత్సంగా అయితే పడటానికి రెడీగా ఉంది. దాదాపు ½ an hour సేపు అయితే అక్కడ ఉన్నాను. దాని తర్వాత వర్షం కొంచెం అయితే తగ్గగానే బయటకు అయితే వచ్చేసాను. రోడ్లు మొత్తం జలమయంగా అయితే ఉంది. అయితే అరుణాచలం బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మనకి కాంచీపురం వెళ్ళాలి అన్న, తిరుపతి వెళ్ళాలన్నా చాలా రకాల బస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. దాదాపు ఫైనల్లీ 5.5 hours తర్వాత అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చేసాము. మనం మోక్ష మార్గం అయితే మిస్ అయ్యాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళి మోక్ష మార్గానికి అయితే వెళ్ళిపోయాను. మేము వెళ్ళేటప్పుడు వర్షం పడడం కారణంగా ఇక్కడైతే ఎవరు లేరు. ఇప్పుడైతే జనాలు చూసారు కదా, ఫుల్ గా ఉన్నది క్రౌడ్ అయితే. మోక్ష మార్గం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే కాణిపాకం టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. నైట్ టైం వర్షం పడుతుంది. ఈ వెదర్ చుట్టూ చెట్లు మామూలుగా అయితే లేదు. డ్రైవింగ్ చేస్తుంటే ఆ ఫీల్ మాత్రం మామూలుగా
అయితే లేదు. ఏమైతే నిద్ర లేకుండా డ్రైవ్ చేయడం చాలా ప్రమాదకరం. ఇది మొత్తం సింగిల్ రోడ్స్ కాబట్టి జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. అరుణాచలం నుంచి కాణిపాకానికి దాదాపు 130 కిలోమీటర్లు అయితే ఉంది. 130 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత అయితే ఫైనల్ గా కాణిపాకం టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏందో ఇప్పుడు చూద్దాం. కాణిపాకం వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని కాణిపాకం గ్రామంలో ఉన్న గణేశుడికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ చక్రవర్తి కులత్తుంగా స్థాపించారని మరియు 1336లో విజయనగర చక్రవర్తులు దీనిని మరింత విస్తరించారని నమ్ముతారు. ఈ ఆలయం చరిత్ర చెవిటి, గుడ్డి, మూగ అనే ముగ్గురు సోదరులకు గురించిన ఒక పురాణత గాథతో ముడిపడి ఉంది. బావి తవ్వుతున్నప్పుడు వారు ఒక గట్టి వస్తువును ఢీకొట్టారు. రక్తం చిమ్మడం ప్రారంభమైంది. వారి వైకల్యాలు అద్భుతంగా నయమయ్యాయి. అప్పుడు గ్రామస్తులు బావిలో గణేశుడి దేవుడిని కనుగొన్నారు. అది స్వయంభువుగా అవతరించిన పరిమాణంలో పెరుగుతుందని చెప్తారు. ఈ ఆలయం వినాయకుడు స్వయంభువుగా అవతరించిన విశిష్ట విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. దీనిపై తిరుపతి వచ్చిన భక్తులు కన్ఫామ్ గా ఇక్కడికి వచ్చేసి విజిట్ చేసేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తారు. ఇది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. కాణిపాకం దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి దాదాపు 50 కిలోమీటర్స్ అయితే ఉంది. 1 అవర్ జర్నీ అయితే చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం అయితే చేసుకుందాం. పద్మావతి అమ్మవారి టెంపుల్ ని. ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసాము. అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వచ్చారు. లోపలికి ఎటువంటి మొబైల్స్ గానీ ఏమి ఎలా అయితే ఉండదు. సో మొబైల్స్ అన్ని కారులో పెట్టేసి అయితే వెళ్ళిపోయాం. ఇదైతే అలిపిరి మెట్ల మార్గం. తిరుమల కొండ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి స్టెప్స్ ద్వారా అయితే అలిపిరి మెట్ల నుంచి పైకి అయితే వెళ్ళిపోవచ్చు. మోగాల పర్వతం కూడా ఈ దారిలో అయితే తగులుతుంది మనకి. తిరుమల కొండ స్టెప్స్ మార్గం వెళ్ళే వాళ్ళకి 2 మార్గాలు అయితే ఉన్నాయి. అలిపిరి ఒకటి, శ్రీవారి మెట్లు ఇంకోటి. ఈ 2 మార్గాల్లో వెళ్తే మనం తిరుమల కొండకి చేరుకోగలుగుతాము. శ్రీవారి మెట్లు ఏంటంటే 2300 మెట్లు ఉంటాయి. అలిపిరి మెట్లు 3500 మెట్లు అయితే ఉంటాయి. ఇంతటితో మన తిరుపతి అరుణాచలం వ్లాగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మన కార్ అయితే రిటర్న్ ఇచ్చేసే టైం అయితే అవుతుంది. సో మన భయ్యకి అయితే కాల్ చేశాను. మన భయ్య అయితే కార్ రిటర్న్ తీసుకోవడానికి అయితే వచ్చేసిండు. సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఓనర్ ఇతనైతే ఎన్కేఆర్ ట్రావెల్స్. చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నాడు. చాలా మంచి పర్సన్ కూడా. మనకి వెహికల్ ఏ టైంలో కావాలన్నా తీసుకొని వచ్చి అయితే మనకి ఇచ్చేస్తాడు. మళ్ళీ కార్ కూడా రిటర్న్ అయితే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళకి దగ్గర చాలా రకాల కార్స్ ఉన్నాయి. బైక్స్ కూడా, 2 వీలర్స్ కూడా రెంటల్ కి అయితే దొరుకుతాయి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తాను.